రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకరోజు ఆఫీస్ పని మీద పక్కా ఊరికి వెళ్ళి తన కారులో తిరిగి ఇంటికి వస్తున్నాడు. అప్పటికే సమయం రాత్రి 12 గంటలు దాటింది. ఆ దారి అంతా దట్టమైన అడవి, పాడుబడిన ఇల్లు, చాలా భయంకరంగా ఉంది. బయట వర్షం కుండపోతగా కురుస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు గర్జిస్తున్నాయి. రవి కారు నెమ్మదిగా చీకటి రోడ్డు మీద ముందుకు సాగుతోంది. అప్పుడు ఒక మలుపు తిరిగాక రోడ్డు పక్కన ఒక యువతి ఒంటరిగా నిలబడి ఉన్నది. ఆమె తెల్లటి దుస్తులు ధరించి వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. రవికి ఆశ్చర్యం వేసింది. ఇంత రాత్రిపూట ఈ నిర్జన ప్రాంతంలో ఒక అమ్మాయి ఒంటరిగా ఎందుకుంటుంది? మానవత్వంతో రవి కారు ఆపాడు. కిటికీ తెరిచి అడిగాడు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళాలి? నేను డ్రాప్ చేస్తాను. ఆమె ఏమీ మాట్లాడలేదు, కేవలం తల ఊపింది. మరియు వెనుక సీట్లో కూచిరియు వెనుక సీట్లో కూర్చుంది. రవి కారు స్టార్ట్ చేశాడు. కారులో వింతైన నిశ్శబ్దం. ఆమె నుండి ఒక్క శబ్దం కూడా రావడం లేదు. అకస్మాత్తుగా కారులో చలి భరించలేనంతగా పెరిగిపోయింది. రవి వణికిపోయాడు. ఏసీ ఆఫ్ చేసినా చలి తగ్గడం లేదు. రవి అద్దంలో నుంచి వెనుక సీటు వైపు చూశాడు. ఆ అమ్మాయి తల దించుకుని కూర్చునుంది. ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదా. ఆమె జుట్టు ముఖాన్ని పూర్తిగా కప్పేసింది. మీ ఇల్లెక్కడా అని రవి వణుకుతూ అడిగాడు. ఆమె నెమ్మదిగా చెయ్యెత్తింది. ముందున్న ఒక పాత బంగ్లా వైపు చూపించింది. ఆ బంగ్లా చూడ్డానికే గౌరుపాటు కలిగించేలా ఉంది. చాలా ఏళ్లుగా ఎవరూ ఉండని ధ్వంసమైన ఇల్లు. కారు ఆగగానే ఆమె అక్షరాల మాట్లాడకుండా తలుపు తీసి లోపలికి నడిచిపోయింది. ఆమె అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు. రవి ఊపిరి పీల్చుకుని కారు రివర్స్ తీయబోతుండగా వెనుక సీట్లో ఒక చిన్న పురాతనమైన గడియారం కనిపించింది. అదామె మర్చిపోయినట్లుంది. రవి గడియారం తీసుకుని కారు దిగి ఆ భయంకరమైన బంగ్లా తలుపు వైపు నడిచాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. తలుపు తట్టాడు. కొన్ని క్షణాల తర్వాత ఒక ముసలాయన తలుపు తీశాడు. అతని ముఖంలో విచారం కనిపిస్తోంది. అయ్యా, ఇప్పుడే ఒక అమ్మాయి ఇక్కడికొచ్చింది. కారులో ఈ గడియారం మర్చిపోయింది అన్నాడు రవి. ఆ ముసలాయన ముఖంలో రంగు మారిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా గోడపై ఉన్న ఒక ఫోటో వైపు చూపించాడు. బాబూ, నువ్వు చూసింది ఈ అమ్మాయినేనా? రవి ఆ ఫోటో వైపు చూశాడు. అతని రక్తం గడ్డకట్టిపోయింది. అవును, ఆ ఫోటోలో ఉన్నది ఇంతకుముందు కారులో కూర్చున్న అదే అమ్మాయి. ముసలాయన వణికే గొంతుతో చెప్పసాగాడు. బాబూ, ఆ గడియారం 10 ఏళ్ల క్రితం ఆగిపోయింది. సరిగ్గా అదే రోజు ఇదే సమయంలో రాత్రి 12 గంటల ప్రాంతంలో నా కూతురు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ ప్రమాదం జరిగిన చోటు నువ్వు ఆమెను తీసుకెళ్లిన అదే చోటు. ప్రతి ఏడాది ఆమె చనిపోయిన రోజున ఎవరో ఒకరి కారులో ఇలాగే ఇక్కడికి తిరిగి వస్తుంది. ఆమెకి ఇంటికి రావాలనే తపన చాలా బలంగా ఉంది. రవి ఒళ్ళు మొత్తం గజగజ వణికిపోయింది. చెమటలు పట్టాయి. వెంటనే వెనక్కి తిరిగి కారు వైపు చూశాడు. అప్పుడు ఆ దృశ్యం చూసి అతని గుండె దరదర కొట్టుకోసాగింది. కారు వెనుక సీటు అద్దం మీద తడి చేతులతో రాసిన ధన్యవాదాలు అనే అక్షరాలు మెరుపు వెలుతురులో అస్తురులో స్పష్టంగా కనిపించాయి. రవి అక్కడ ఒక్క నిమిషం కూడా ఆగకుండా కారు ఎక్కి వేగంగా నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తర్వాత రవి ఆ దారిలో ఎన్నడూ వెళ్ళలేదు. ఇప్పటికీ ఆ రాత్రి గుర్తుకొస్తే రవికి నిద్ర పట్టదు.